మీ ఇంట్లో కూడా బాలామృతం పిండి ఉందా? ఎప్పుడు చేసేలాగా ఎందుకబ్బా రొటీన్‌గా దోసలేయడం, కేక్ చేయడం ఎందుకండి? ఇలా ఒక్కసారి నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. బూరెలు చేశారనుకో నెల రోజు వరకు నిల్వ ఉంటాయి. అదే కేక్ దోసలనుకో ఒకరోజే కదా! సో, ఇలా ఒకసారి ట్రై చేయండి. అలా మీకు ఈ వీడియో నచ్చుతుంది తప్పకుండా. ఒక గిన్నె తీసుకోండి. గిన్నెలో బాలామృతం పిండి మీరు ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నారో అంత పిండి వేయండి. ఆ పిండి వేసిన తర్వాత దాంట్లో ఒక కప్పు కానీ మైదా పిండి కానీ లేకపోతే గోధుమ పిండి కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి. దీన్ని మాత్రం స్కిప్ చేయకండి అస్సలకి, ఎందుకంటే ఉట్టి పిండితో చేస్తే మీకు బూరెలు అనేవి రావు. సో అందుకని మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదో ఒకటి వేసుకోండి. అలా పిండి వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి. అలాగే సోడా ఉంటుంది కదా, వంట సోడా, అది కొంచెం వేసుకోండి. పంచదార వేయండి. మీరు పంచదార డైరెక్ట్గా వేయకపోయినా కానీ కరగబెట్టి వేసుకోవచ్చు, అలా కూడా వేయచ్చు, బెల్లం కానీ ఏదైనా. సో ఇలా వేసిన తర్వాత వాటర్ వేసి కలిపేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత రౌండ్గా ఉండల్లాగా చేసుకొని ఒక కవర్ పెట్టుకొని ఆ కవర్ మీద అద్ది గుండ్రూటుగా చేసుకొని నూనెలో వేసుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా ఇలాగ మీకు కూడా ఇలా చెక్క ఉంటే కనుక మీరు ఇలా చెక్కతో కనుక చేసుకోవచ్చు. ఇలా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోండి. పూరీలాగా ఉంటాయి కదా, ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకున్నాక అలాగే ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ చేసుకోండి. బాగా హీట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసి పక్కకి తిప్పుతూ ఇలా కాల్చుకోండి, ఎర్రగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. మీడియం ఫ్లేమ్లో పెట్టకండి ఆయిల్ అనేది, సిమ్లు అలా పెట్టకుండా హై ఫ్లేమ్లోనే పెట్టేసి బాగా కాగిన తర్వాత ఎమ్మటెమ్మటలోనే తీసేస్తూ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి. బాగా బూరెలు అనేవి చూశారు కదా, ఇలా బాగా పొంగిపోయాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.